ప్రధానమంత్రి దేశపాలకుడు. ఆయన చుట్టూ నిఘా చూపులు, నలుదిక్కుల డేగ కళ్ళు. అత్యంత శక్తివంతమైన స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ సెక్యూరిటీ. ఢిల్లీ నుంచి గల్లీ వరకు కొన్ని వందల మంది అధికారులు, పదుల సంఖ్యలో వ్యవస్థల నిత్యం భద్రతా వడపోతలు. మరి ఎక్కడ జరిగింది లోపం? అసలు ప్రధానమంత్రి వంటి వివిఐపీల సెక్యూరిటీ ఎలా ఉంటుంది? ఇంటి నుంచి బయలుదేరడం నుంచి తిరిగి ఇంటికి చేరుకునే వరకు ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఎలా ఉంటాయి? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ టూర్లో భద్రతా వైఫల్యంపై ఇంకా రచ్చరచ్చ జరుగుతూనే ఉంది. ఇది కుట్రనా లేదంటే భద్రతా లోపమా అన్న దానిపై విస్తృతంగా డిస్కషన్ సాగుతోంది. రాజకీయంగానూ తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. దీంతో అసలు ప్రధానమంత్రి భద్రతా వ్యవస్థ ఎలా ఉంటుంది? ప్రధాని నివాసం నుంచి సభాస్థలి వరకు, తిరిగి ప్రధాని నివాసం చేరుకునే వరకు ఎన్ని అంచెల్లో ఎన్ని రకాలుగా సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయన్నది ఆసక్తిగా మారింది. అసలు పీఎం సెక్యూరిటీ కథ కమామిషి ఏంటో పరిశీలిస్తే ప్రధానమంత్రి భద్రతా ప్రణాళిక ఎలా ఉంటుంది? ప్రధానమంత్రి ఎక్కడ పర్యటించినా భద్రతకు సంబంధించి పెద్ద కసరత్తే జరుగుతుంది. సెంట్రల్ సెక్యూరిటీ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీసులు సంయుక్తంగా సమన్వయంగా భద్రతా ఏర్పాట్లు చేస్తారు. విస్తృతమైన మార్గదర్శకాలు జారీ చేస్తారు. దాన్ని బ్లూ బుక్ అంటారు. ప్రైమ్ మినిస్టర్ సెక్యూరిటీ భద్రతకు పూర్తి బాధ్యత వహించేది ఎస్పీజీ, అంటే స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. పర్యటనకు 3 రోజుల ముందు సకల ఏర్పాటును 1-2 సార్లు పర్యవేక్షిస్తుంది. పీఎం సెక్యూరిటీలో భాగస్వాములయ్యే ఎస్పీజీ అధికారులు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు, ఆయా రాష్ట్రాల పోలీసులు, జిల్లా మెజిస్ట్రేట్లను అనుసంధానం చేసుకుంటారు. దీన్ని ఏఎస్ఎల్ అంటే అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ అంటారు. ఈ వ్యవస్థల్లో ఏ ఒక్క లింకు తెగిపోయినా ప్రధాని కాన్వాయ్ ముందుకు కదలదు. పీఎం పర్యటనకు సంబంధించిన ప్రతి మినిట్ సమావేశంలో సంబంధిత అధికారులతో చర్చిస్తారు. ఏకాభిప్రాయం వ్యక్తమైన తర్వాత ఏఎస్ఎల్ రిపోర్ట్ తీసుకుంటారు. మీటింగుకు వచ్చిన ప్రతి అధికారి నుంచి సంతకం తీసుకుంటారు. ఈ ఏఎస్ఎల్ రిపోర్టును అనుసరించే ప్రధాని సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉంటాయి. ప్రధాని టూర్ వేదిక ఏర్పాట్లపై ఎస్పీజీ పర్యవేక్షణ ప్రక్రియ ఏంటి? ఒకసారి ప్రధానమంత్రి పర్యటన సమావేశానికి సంబంధించి డీటెయిల్డ్ షెడ్యూల్ ఖరారైందంటే అది ఫిక్స్ అయినట్టే. దాన్ని ఏమాత్రమూ మార్చడానికి వీల్లేదు. విమానం, రోడ్డు, రైలు ఇలా ఏ మార్గంలో వెళ్లాలి, సభా వేదికకు ఎలా చేరుకోవాలో ఎస్పీజీ గ్రూప్ ఎలా డిసైడ్ చేసిందో దాన్ని ఫాలో కావాలి. కేంద్ర, స్థానిక నిఘా సంస్థల నివేదికలను లాస్ట్ మినిట్లోనైనా పరిగణనలోకి తీసుకుంటారు. ఆ తర్వాత వేదిక భద్రత, అంటే ఇందులో ఎంట్రీ, ఎగ్జిట్, వేదికపైకి ఎవరెవరు రావాలి, ఎక్కడెక్కడ కూర్చోవాలి, డోర్ ఫ్రేమ్, మెటల్ డిటెక్టర్ల ఏర్పాట్ల గురించి చర్చిస్తారు. వేదిక కూలిపోకుండా దాని సామర్థ్యాన్ని కూడా పరీక్షిస్తారు. ఫైర్ సేఫ్టీని పరిశీలిస్తారు. అదే రోజు వాతావరణ నివేదికను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఏదైనా నది, చెరువు ప్రాంతంలో ప్రధాని బోటు మీద వెళ్లాలనుకుంటే ధృవీకరణ పత్రం ఆధారంగా ఆ బోటును ఎంపిక చేస్తారు. పీఎం వెళ్లే దారిలో పొదలుంటే నరికేస్తారు. మలుపులను మ్యాప్ చేస్తారు. ఇలాంటి చోట్ల ఎక్కువ మంది పోలీసులను పహారాకు ఉంచుతారు. ఆకస్మిక ప్రణాళిక అడ్వాన్స్ గా సిద్ధం చేసుకుంటుంది ఎస్పీజీ. వాతావరణ నివేదికను లాస్ట్ మినిట్లోనూ పరిగణనలోకి తీసుకుంటారు. బ్యాడ్ వెదర్ కారణంగా పీఎం గగన ప్రయాణం రద్దు కావచ్చు. అందుకే ముందస్తుగా ప్రత్యామ్నాయ రోడ్డు రూట్ మ్యాప్ రెడీ చేసుకుంటారు. ఆల్టర్నేటివ్ రహదారిని ముందుగానే శుభ్రం చేస్తారు. సెక్యూరిటీ ఉంచుతారు. విమానం లేదా హెలికాప్టర్లో ప్రయాణించిన ఈ ప్రత్యామ్నాయ రోడ్డు మార్గాన్ని ఆప్షన్ గా ఉంచుకుంటారు. ఎందుకంటే చివరి నిమిషంలో సెక్యూరిటీని అరేంజ్ చేయడం సాధ్యం కాదంటున్నారు భద్రతా వ్యవహారాల నిపుణులు. ఎస్పీజీ కేవలం పీఎంకు క్లోజ్ సర్క్యూట్లో సెక్యూరిటీ చూస్తుంది. ఇంటెలిజెన్స్ వివరాల సేకరణ, రూట్ క్లియరెన్స్, వేదిక, క్రౌడ్ మేనేజ్మెంట్ మొత్తం చూడాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పోలీసులేనంటున్నారు మాజీ పోలీస్ అధికారులు. అలాగే ప్రధాని భద్రతకు ఏదైనా ముప్పుందా అన్న కోణంలో ఎప్పటికప్పుడు ఇన్పుట్స్ ఇస్తూ ఉండడం కేంద్ర నిఘా సంస్థలదే. ప్రధాని కాన్వాయ్ బయలుదేరాలా వద్దా అనే నిర్ణయం తీసుకునే అధికారం అంతిమంగా ఎస్పీజీదేనంటున్నారు ఎస్పీజీ సెక్యూరిటీ నిపుణులు. పబ్లిక్ మీటింగ్స్ లో ప్రజలతో ప్రధాని కరచాలనం చేయాల్సి వస్తే
అనేక బహిరంగ సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో ప్రధానమంత్రి పాల్గొంటుంటారు. ఇందుకు సంబంధించి పర్టికులర్ ప్లేస్ లో ఎస్పీ స్థాయి అధికారికి సెక్యూరిటీ బాధ్యతలు అప్పగిస్తారు. అతను పోలీసు డ్రెస్సులో కాకుండా సివిల్ దుస్తుల్లో ఉంటారు. ఒక్కోసారి ప్రధానమంత్రి అక్కడే ఉన్న ప్రజలతో కరచాలనం చేస్తుంటారు, దగ్గరకు వెళ్లి పలకరిస్తుంటారు. దీంతో సివిల్ డ్రెస్సులో పార్టీ కార్యకర్తలుగాను, జనంలా కలగలిసిపోయిన భద్రతాధికారులు ఉంటారు. ఒక్కోసారి ముప్పు ఉందన్న అనుమానం వస్తే ప్రజలతో కరచాలనం వద్దని ఎస్పీజీ అధికారి పీఎంకు చెబుతారు. రూట్ పైన కూడా ఏమైనా అనుమానాలుంటే వెంటనే వెళ్లకుండా అది క్లియర్ అయ్యే వరకు వేచి చూస్తారు. 1999లో లాహోర్ పర్యటన టైంలో అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయిని ఇలాగే అరగంట వెయిట్ చేయించారు అప్పటి ఎస్పీజీ చీఫ్, మహారాష్ట్ర మాజీ డీజీపీ సంజీవ్ దయాళ్. ప్రధాని టూర్లో హఠాత్తుగా నిరసనలు ఎదురైతే వీవీఐపీ పర్యటనలో ఇలాంటి సడన్ నిరసనలు ఎల్లప్పుడూ ఓ ముప్పుగా ఉంటాయంటున్నారు సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. అందుకు సంబంధించి కూడా ఎస్పీజీ పకడ్బందీ ప్లానింగ్ తో ఉంటుంది. ఏ సంస్థ ఆందోళనలు చేయాలని ఆలోచిస్తోంది, ఏ రూట్లో అలజడి చెలరేగే ప్రమాదం ఉందో స్థానిక ఇంటెలిజెన్స్ సంస్థలు ఎప్పటికప్పుడు సమాచారాన్ని ఇస్తూ ఉంటాయి. దీన్ని బట్టి ప్రత్యామ్నాయ, ముందస్తు ఏర్పాట్లు చేసుకుంటుంది ఎస్పీజీ గ్రూప్. అలాగే ఫిజికల్ అండ్ ఎలక్ట్రానిక్ సర్వేలెన్స్ నిత్యం పరిసరాలను వడబోస్తుంటుంది. దీన్ని బట్టి ఆయా మార్గాలను రద్దు చేసుకుంటారు, మరో రూట్ ని ఆల్టర్నేటివ్ ఆప్షన్ గా పెట్టుకుంటారు. మరి జనవరి 5న ప్రధాని పంజాబ్ టూర్లో ఏం జరిగింది? ప్రధానమంత్రి టూర్లో హఠాత్తుగా మార్పులు చేశారన్నది పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ వాదన. అయితే కేంద్ర హోంశాఖ మాత్రం ముందే చెప్పామంటోంది. అవసరమైన భద్రతా చర్యలు తీసుకున్నామని, రూట్ క్లియర్ చేశామని పంజాబ్ డీజీపీ ఖరారు చేసిన తర్వాతే పీఎం కాన్వాయ్ బయలుదేరిందని చెబుతోంది కేంద్ర హోంశాఖ. పంజాబ్లో పీఎం భద్రతా వైఫల్యానికి అంతిమంగా ఎవరిది బాధ్యత? బ్యాడ్ వెదర్ కారణంగా పీఎం రోడ్డు మార్గాన రావాలని నిర్ణయించుకున్న తర్వాత ఆ రూట్ మొత్తం భద్రతా పరంగా పకడ్బందీగా చెక్ చేసుకుని గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వ పోలీసులేనంటున్నారు నిపుణులు. ఆ మార్గంలో నిరసనకారులు, అడ్డుగా ఉన్న వాహనాలు, వస్తువులను క్లియర్ చేయాల్సింది వారేనంటున్నారు. స్టేట్ పోలీసులు ఓకే అనేంత వరకు ఎస్పీజీ ముందుకు వెళ్లే అవకాశం లేదని సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఫ్లైఓవర్ పై ప్రధానమంత్రి ఏకంగా 20 నిమిషాలు ఉండటమేంటని ప్రశ్నిస్తున్నారు. వంతెన ఎంట్రీ, ఎగ్జిట్ ను స్టేట్ పోలీసులు ఎందుకు క్లోజ్ చేయలేదంటున్నారు. 10 కిలోమీటర్ల దూరంలో పాకిస్తాన్ ఉండటం, పంజాబ్ వ్యాప్తంగా నిరసనలు, ఎన్నికల హడావిడి టైంలో ప్రధానమంత్రి ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లి ఉంటే ఏం జరిగి ఉండేదని వాదిస్తున్నారు. ఇటు కేంద్ర హోంశాఖ, కేంద్ర నిఘా సంస్థలు విఫలమయ్యాయనేవారు ఉన్నారు.